వ్యవహారంలో చిక్కుముడి వీడటం లేదు. అయితే రాజతరుణ్ తల్లిదండ్రుల ఇంటి ముందు లావణ్య న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇంటి ముందు దీక్షకు కూర్చోనుంది. ఇదే వ్యవహారంలో రాజతరుణ్ కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఇష్యూలో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ ఉండటంతో విచారణ కొలిక్కి రావటం లేదు. నిన్నటితో అతని విచారణ గడువు ముగిసినా తాను ప్రస్తుతం అందుబాటులో లేనని, విచారణకు హాజరు కాలేనని తన లాయర్ల ద్వారా పోలీసులకు తెలిపారు రాజ్ తరుణ్. అయితే వ్యక్తిగతంగా విచారించాలని పోలీసులు అంటున్నారు. మరోసారి రాజ్ తరుణ్ కి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రానాని అడిగి తెలుసుకుందాం. రానా, రాజ్ తరుణ్ ఇంటి ముందు లావణ్య దీక్షకు దిగనుందా? గత 10 రోజుల నుంచి కూడా రాజ్ తరుణ్ పైన ఆరోపణలు చేసిన తర్వాత పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న రాజ్ తరుణ్ ఇప్పటి వరకు కూడా విచారణకి హాజరు కాలేదు. మరికొంత సమయం కూడా అడుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు లావణ్య అనూహ్యంగా మరొక స్టెప్ వేసింది. ఎవరైతే రాజ్ తరుణ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ హంగర్ స్ట్రైక్ చేయాలనేసి కూడా ఆమె నిర్ణయించుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడే ఏమీ తీసుకోకుండా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే కూర్చోవాలనేసి కూడా ఆమె డిసైడ్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే తన భర్త కాపురానికి రావటం లేదనేసి కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య అనేక గొడవలు ఉంటాయి, కానీ ఈ రకంగా నన్ను మోసం చేయడం ఏంటి అనేసి కూడా తను, పైగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నటువంటి విషయం రాజ్ తరుణ్కి సంబంధించిన తల్లిదండ్రులకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటి ముందే నేను హంగర్ స్ట్రైక్ చేయబోతున్నానని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ పరిణామాలన్నీ కూడా గమనిస్తున్నటువంటి రాజ్ తరుణ్ లావణ్య చేసినటువంటి అలిగేషన్స్ కానీ, అలాగే మాల్వి మల్హోత్రా పైన చేసినటువంటి అలిగేషన్స్ పైన కానీ ఈ పూర్తి స్థాయిలో అన్నీ కూడా నిరాధారమైనటువంటి అని లాయర్ల వద్ద కూడా ఆయన చెప్పాడుగా తెలుసు. దాని తగ్గట్టుగా ఇప్పటికే విచారణకి హాజరు కాలేని చెప్తున్నప్పటికీ కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను కొన్ని రోజుల పాటు రాలేని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం రావాలని చెప్తున్నారు. సో ఈ ఉదంతం జరుగుతున్నప్పుడు ఆయన మాత్రం హైకోర్టుకి వెళ్ళాలనేసి కూడా డిసైడ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ క్వాష్ పిటిషన్ కానీ, అలాగే ముందస్తు చర్యలు తీసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, అది డైరెక్షన్ పోలీసులకు ఇప్పించేలా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదేమన్నా కానీ ఇప్పుడు మాల్వి మల్హోత్రా పైన కూడా మొన్న ఎవరైతే మాల్వి మల్హోత్రా సంబంధించి మాజీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతున్నారో యోగేష్ సంబంధించి తల్లి ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత అదొక ట్విస్ట్ రూపంలో ఉంది. ఎందుకంటే మాల్వి మల్హోత్రా ఏ విధంగా యోగేష్ని మోసం చేసింది, తను జైలు పాలు ఏ విధంగా చేసింది అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. సో ఇప్పుడు మరొకసారి రాజ్ తరుణ్ నోటీసులు, ఇప్పుడు లావణ్య ఇప్పుడు వెళ్ళి రాజ్ తరుణ్ ఇంటి ముందు ధర్నాకి దిగడం, సో ఇవన్నీ చూసుకుంటే ట్విస్ట్ మీద ట్విస్టులు జరుగుతూనే ఉంది. రోజుకొక సరికొత్త అంశంతో ఈ యొక్క పూర్తిగా మ్యాటర్ అంతా కూడా రక్తి కట్టుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్స్లో కానీ కొన్ని దాంట్లో ఆర్జేగా ఉన్నటువంటి శేఖర్ భాష ఎవరుతున్నారు కొన్ని నిరాధారమైన ఆరోపణలు ఇటువైపు లావణ్య పైన కూడా చేస్తున్నారని తెలిసింది. సో ఆయన చేస్తున్నటువంటి ఆరోపణల పైన కూడా ఆమె ఇవాళ కంప్లైంట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం. శేఖర్ భాష కూడా ఒక అమ్మాయిని ఇట్లా మోసం చేశాడనే అంశాన్ని కూడా ఆమె తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్తో పాటు ఇవాళ పోలీస్ స్టేషన్లో శేఖర్ భాష పైన కేసు పెట్టి తర్వాత రాజ్ తరుణ్ ఇంటి ముందు ధర్నాకు కూర్చోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రేణుశ్రీ, అయితే మరోసారి ఇటు రాజ్ తరుణ్కి నోటీసులు అందే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే 10 రోజుల నుంచి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడంటే బోనాలు ఉన్నప్పుడు పోలీసులు 2 రోజుల సమయం కోరారు లావణ్యని, తర్వాత నోటీసులు పంపించారు రాజ్ తరుణ్కి. రాజ్ తరుణ్ నోటీసులు అందుకున్నా కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ నిన్న చివరి రోజు కావడంతో నిన్న సడన్గా 9:30కి రాజ్ తరుణ్కి సంబంధించిన లాయర్లు నాసిక్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సిఐని కలిశారు. సిఐని కలిసిన తర్వాత రాజ్ తరుణ్ ఎక్కడ అనేసి కూడా సిఐ అడిగినప్పుడు ఆయన వ్యక్తిగత కారణాల వల్ల వేరే స్టేట్లో ఉన్నాడని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఖచ్చితంగా కూడా ఆయన ఫిజికల్గా వచ్చి హాజరు కావాల్సిందే, ఆయన స్టేట్మెంట్ మేము వీడియో రూపంలో రికార్డ్ చేయాల్సిందనేసి కూడా లాయర్కి చెప్పారు. సో మీరు ఇచ్చే సంజాయిషి ఇక్కడ మేము తీసుకోమనేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి సో వారు కూడా